నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కేటీఆర్ పేరు వినిపిస్తుంది. అంటే మొన్నటి నుంచి కూడా వింటున్నాం. కానీ ఈసారి తన నోటు వెంటే తానే ఒప్పుకోవడం జరిగింది. తనకి ఇంకా జైలు శిక్ష తప్పదు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత అయిందో మనం చూసాం. అయితే ఇన్ని రోజులు కొంతమంది పేర్లు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు అయితే బయటికి రాలేదు. కానీ ఇవాళ మాత్రం మనం చూస్తుంటే కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము డైలీ ఒక సిరీస్ లాగా నడుస్తూ ఉంది. రోజు ఒక మలుపు, రోజు ఒక క్లైమాక్స్ ఆ స్టోరీలో. ఎందుకంటే అనేక మంది పోలీస్ ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ని అనుమానంతో వాడిని పట్టుకున్నా విచారించిన వెంటనే దొరికినటువంటి సాక్ష్యాధారాల పరంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 4-5 అరెస్ట్ చేశారు కీలకమైన వ్యక్తుల్ని. ఇవన్నిటి కారణం ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత. ఇప్పుడు ప్రభుత్వం ఎవరికి అనుసంధానం నడిచింది? కేటీఆర్ చేతిలోనే కదా. మరి కేటీఆర్ చేతిలో నడిచింది, కేసీఆర్ చేతిలో నడిచింది అంటే కేసీఆర్ కన్నా కూడా కేటీఆర్ చేతిలో మొత్తం మీద అంతా ఉంది. ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఉన్నటువంటి వ్యవహారాలు ఇంకొక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ మంత్రులలో కూడా మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా అన్ని శాఖలలో తానే నిలబెట్టేటోడు. ఏ శాఖలో ఏ శంకుస్థాపన చేసినా ఈయన పోయి చేసేవాడు. ఈయన ఒక అన్అఫిషియల్ ముఖ్యమంత్రిగా ఉండే. సో దీంతో ఏమైపోయిందంటే అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ఆశకో, భయానికో, న్యాయానికో ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా చాలా నేరం, చాలా పెద్ద నేరం ఇది. అది ఏమవుతుందంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకు లింకులు ఉన్నాయని చెప్పి, సంబంధాలు ఉన్నాయని భావించి ఒక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ సంబంధిత కోర్టు ద్వారా, ఆ యొక్క డిపార్ట్మెంట్ కోర్టు ద్వారా భారత ప్రభుత్వం యొక్క పర్మిషన్ తోటి వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది? రాజకీయ నాయకుల ఫోన్ నంబర్ ఫోన్ ట్యాపింగు, బిజినెస్ మెన్ల ఫోన్ ట్యాపింగు, కాంట్రాక్టర్ల ఫోన్ ట్యాపింగు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగు, మాదక ద్రవ్యాలు విక్రయించే వాటి ఫోన్ ట్యాపింగు, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్. దాదాపు వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ అక్రమం జరిగినా దాంట్లో వాటా కావాలన్నట్టు అట్లా అయిపోయింది మొత్తం. ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా దాంట్లో నా వాటా కావాలి, లేకుంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇట్లా చేసినాం అని చెప్పేసి వాటిపైన బ్లాక్మెయిల్ చేయడం. ఒకసారి చేయడం వల్ల అదేమైపోయింది, రుచి మరిగిపోయింది. ఒక అడవి జంతువుకు మనుషుల రక్తం రుచి తెలిసిన తర్వాత ఇక రోజు ఒక మనుషులని వేటాడి పీడిస్తూ రక్తం తాగుతూనే ఉంటాడు అనమాట. అలా తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని దాగిన వీళ్ళు దశాబ్ద కాలంగా. సో ఈరోజు ఇంకా వీక్షించే అవసరం లేదు. ఫస్ట్ ఆ కేటీఆర్ గారిని తీసుకుపోయి లోపల పడేయాలి. కోర్టు కూడా దీని మీద జోక్యం చేసుకోవాలా. సుమోటోగా కేసు దర్యాప్తు చేసి ఇమ్మీడియట్లీ కేసు ఫైల్ చేసి కేటీఆర్ లోపటేయాలి. కేటీఆర్ లోపటేసి కేటీఆర్ని లై డిటెక్షన్ టెస్ట్ చేయాలి. లై డిటెక్షన్ టెస్ట్ చేస్తే ఈ కేటీఆర్ ఇదే కాకుండా ఇంకే ఏమేమి అరాచకాలు ఇక ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వాధినేతగా ఉండి ఇంకా ఎన్ని కుంభకోణాలు చేశాడు, ఇంకా ఎన్ని రంగాలలో ఈయన అక్రమాలు చేశాడు అనేది బయటకు వస్తుంది. అంటే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్నటి వరకు ఏమనుకున్నారు, రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేసిండ్రు అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వైఫ్ల ఫోన్లు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చూస్తే హీరోయిన్ల ఫోన్లు ఎంతమంది అంటే ఇప్పుడు పేర్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళే ఏమో అని చెప్పేసి కూడా వస్తుంది. కేటీఆర్ గారి పేరు అయితే చాలా వినిపిస్తుంది. ఎట్లా అంటే ఇక హీరోయిన్లతో వాళ్ళ పర్సనల్ విషయాలలో ఇంటర్ఫియర్ అయినని కూడా వస్తుంది. ఎందుకు ఇంతగానో ఇంత అంటే తెలంగాణకి ఒక వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని వేసి ఈరోజు ఇంత చెడ్డ పేరుని ఏమంటారు అదైతే సంపాదించుకున్నది తప్పు అనిపించట్లేదు ఇక్కడ కూడా వాళ్ళకి? ఇప్పుడు నయ ఫకీర్కు బిక్కి జల్దీ అంట. కొత్త బిచ్చగాడు గుడి కాడ కూర్చుంటే ఏం చేస్తున్నాడు? ముందు పోయి గుడి గేట్ కాడనే కూర్చుంటాడు. గుడి గేట్ కాడనే కూర్చుంటాడు. అదేమైపోతుంది, గుడి డోర్ కాడ ఉండి ఇంకా లోపలికి వెళ్ళి గర్భగుడి దగ్గరికి చేరినప్పుడు ఏమవుతుంది, పంతులు మడిగట్టుకుని తిరుగుతుంటాడు అటు ఇటు.
వీడు అడ్డం వచ్చేసరికి తంతారనమాట. ఈ తెలంగాణ ప్రజలు మడిగట్టుకున్న పంతులు లాంటి వాళ్ళు ఇప్పుడు తన్నీరు మళ్ళీ గుడిమెట్ల నుంచి కింద పడ్డారు. అదే జరిగింది ఇప్పుడు. ఈ కొత్త బిచ్చగాళ్ళు వీళ్ళు గతంలో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ అమెరికాకు పోనీకి కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చందాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అడుకొని ఫ్లైట్ టికెట్ పెట్టుకొని పోయిన బతుకు వీళ్ళది. ఒకేసారి అధికారంలోకి రాగానే కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినట్టు వీళ్ళ చేతులకు అధికారం ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేశారు. కోతులు ఏం చేస్తాయి? పొలాల మీద, పంటల మీద, ఇళ్ళ మీద పడతాయి. ఇల్లు వీకి పందిరి చేస్తాయి. ఇల్లు వీకి పందిరి చేసారు వీళ్ళు. కానీ ఇంకా చాలా మంది అనేది ఏంటంటే ఉద్యమం ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈయనంత గట్టిగా ఎవరు నిల్చోలేదు, అందుకే ఈ తెలంగాణ వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన ఒక్కడే గట్టిగా మాట్లాడిన అని చెప్పేసి మస్తు మంది చెప్తాండ్రు. మరి అందులో వాస్తవం లేదంటారా? ఇలా మాటలు నమ్మలేందుకు? ఏ విధంగా ఇలా మాటలు నమ్మాలా? ఇలా పార్టీ పేరే బట్టబాజు రాష్ట్ర సమితి, వీళ్ళు మాట్లాడేదే బట్టబాజు మాటలు, వీళ్ళు పుట్టిదే బట్టబాజు పుట్టుక. వీళ్ళు మాట్లాడి ఎవరు పట్టించుకుంటారు? తెలంగాణలో ప్రతిదీ అబద్ధమే కదా. వీళ్ళ జన్మలో నిజం ఎప్పుడు చెప్పి తెచ్చిండ్రా? నోరిప్పితే అబద్ధాలు. మొత్తం తండ్రి కొడుకులు ఆ కుటుంబం మొత్తం కూడా బట్టబాజు కుటుంబం అది. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల కింద ఆవిర్భావం అయింది. ఆ తర్వాత రకరకాల కారణాల చేత తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లో కూడా గెలవలేదు. దశాబ్ద కాలంగా ఎన్నికలు ఓడిపోతూ వచ్చాం. గెలిచిన మా ఎమ్మెల్యేలు కూడా ఓ స్వార్థపరులు గెలిచి వేరే పార్టీ వాడు ఇసినట్టుకుని కుక్క బిస్కెట్లు ఆశకు అక్కడ జాయిన్ అయిపోవడం జరిగింది. అయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత చూడండి, కార్యకర్తలు చూడండి, ఈరోజు కూడా పార్టీ జెండా మోస్తున్నారు. ఎందుకంటే నీతి నిజాయితీ, ఒక ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజాక్షేమం గురించి ఆలోచించి ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఒక నినాదంతో, ఒక ఆశయంతో ఆవిర్భవమైనటువంటి పార్టీ, ఒక మహానాయకుడు పెట్టినటువంటి పార్టీ. అదే ఇంకో సైడు ఓ తాగుబోతూ బట్టెవాజు పెట్టిన పార్టీ చూడండి ఏ విధంగా ఉంది. ఈరోజు అనేకమైనటువంటి పదవులు అనుభవించి కూడా కేకే లాంటోడు ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోతాడు, మా జాతూరే భయ్, నేను ఓతరా భయ్, ఐ వాంట్ టు గో అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది గతి అంటే, నీ లోపల నీతి నిజాయితీ లేదు, నీకు పార్టీ నడిచే సిద్ధాంతాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నీ పార్టీ సిద్ధాంతాలు ఉంటే ప్రజల్లో నీకు నీ పార్టీకి ఇద్దరికి ఆదరణ ఉండేది. ఇప్పుడు దీని తర్వాత నీ వెంబడి ఉన్న నాయకులు ఆలోచన ఎందుకు భయం మారుతుంది? దీనికి నీతి లేదు, మానం లేదు, సమయం ఏం లేదు, వీనితో ఉంటే మొత్తం మనం కూడా పరువు పోతుందని చెప్పేసి మాకు శేష జీవితం కూడా ఒక ఇజ్జత్తో బతకాలనుకుంటున్నాం, నీలాగా మేము పరువు తీసుకోదలుచుకోలేమని పోతున్నారు. వాళ్ళు ముఖం మీద చెప్పిపోతున్నారు. ఇంతకంటే కేసీఆర్కి ఏం కావాలా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది లేకుండా అయిపోయింది. ఇప్పుడు కోరుకున్నది అది కదా, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేయొద్దు అని చెప్పేసిన వీళ్ళే ఈరోజు వాళ్ళ చేతులారా వాళ్ళ స్వయంకృత అపరాధం అనుకోవచ్చా? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేయొద్దు, మన రాష్ట్రం మనమే పరిపాలించుకుందాం, మన భూములు మనకే, మన నీళ్ళు మనకే, మన సంపద మనకే అని చెప్పినాం కదా. ఏడరా భయ్, మన ఉద్యోగాలు మనకు లేకపోయే, మన నీళ్ళు ఆ జగన్ గారికి ఇచ్చేస్తేవి, మళ్ళీ ఇంకా ఇక్కడేముంది, మన ఉద్యోగాలు మనకు లేవాయే, ఉద్యోగాల పేరుతోటి పేపర్ లీక్ చేసి పిల్లల్ని ఆత్మహత్య చేసుకుందాకా తీసుకొస్తేవి. ఇంకేం కావాలా? మన భూములు, మన ప్రభుత్వ భూములు, మన ప్రజల భూములు చేసినాము, ఆక్షన్ పెట్టి కబ్జాలు చేయడం, లేకపోతే ఆక్షన్ పెట్టి అమ్మేయడము, ఆ తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు జల్సాలు చేయడం. ఇంకెక్కడ చెప్పు? అందుకే ప్రజలు ఈసారి నమ్మలేదంటారా? ప్రజలు నమ్మరు, ఇంకా నమ్మబోరు కూడా. అయిపోయింది వాళ్ళ పని. ఖచ్చితంగా వాళ్ళ కథ కంచికి చేరిపోయింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.